హాయ్ ఫ్రెండ్స్, ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ ఈ వీడియో తప్పకుండా చూడండి. సెలెక్ట్ అయిన వాళ్ళకి ముందుగా కంగ్రాచులేషన్స్. ఎగ్జామ్ రాసి కాస్త 3-4 మార్క్స్లో మిస్ అయిన వాళ్ళు అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎల్పిటి, మెడికల్, ఇతరత్ర డౌట్లు ఉన్న వాళ్ళందరూ ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. తప్పకుండా హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. ఇక నా విషయానికి వస్తే నేను సెలెక్ట్ అయ్యానండి. తెలంగాణ నుంచి అప్లై చేశాను. సెలెక్ట్ అయితే అయ్యాను. నా స్కోర్ కార్డ్ చివరిలో చూపిస్తాను, తప్పకుండా చూడండి చివరి వరకు. ఇంకా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళైతే ఈ వీడియో చూస్తుంటే కనుక తప్పకుండా కామెంట్ అయితే చేయండి సెలెక్ట్ అయిన వాళ్ళు. ఎందుకంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటే మనకైతే హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా హెల్ప్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. ఇక కొద్దిలో మిస్ అయిన వాళ్ళైతే బాధపడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఈసారి మన ఎస్బీఐ క్లర్క్ రిజల్ట్ లేట్ కావడం వల్ల మంచి జరిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికంటే ముందే ఇంకా చాలా ఎగ్జామ్స్ రిజల్ట్ అయితే వచ్చాయి. ఐబీపీఎస్ క్లర్క్ కానీ, యూఏఎస్సీ, ఏఓ కానీ, ఇంకా ఇతరత్ర ఎగ్జామ్స్ అయితే రిజల్ట్ అయితే వచ్చాయి. చాలామంది జాయిన్ కూడా అయ్యే ఉంటారు. ఒకవేళ ఈ జాయిన్ అయిన వాళ్ళు కనుక ఎక్కువగా ఉంటే కాస్తలో మిస్ అయిన వాళ్ళకైతే అవకాశం ఉంటుంది. సో ఈ వెయిటింగ్ లిస్ట్ ఎప్పుడు వస్తుందనే విషయానికి వస్తే ఇలా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ అండ్ ట్రైనింగ్ జరిగిన తర్వాతనైతే పోస్టింగ్ అయితే ఇస్తారు. సో ఇవన్నీ జరిగేసరికి ఒక 2-3 మంత్స్ అయినా పడుతుంది. సో సెప్టెంబర్లో లాస్ట్ వీక్లో అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఓన్లీ దీనిపైన హోప్స్ పెట్టుకోకుండా మిగతా ఎగ్జామ్స్ కూడా ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ క్లర్క్ వీటి కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇక ఎల్పిటి విషయానికి వస్తే తెలుగు స్టేట్స్లోనే చదువుకున్న వాళ్ళకైతే అవసరం లేదండి. ఎందుకంటే ఎలాగో మనకు తెలుగు అనేది ఒక సబ్జెక్ట్గా ఉంటుంది 10th లోపు. సో మనకైతే అవసరం లేదు. ఎవరైనా వేరే స్టేట్స్కి అప్లై చేసిన వాళ్ళు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కన్నడకి అప్లై చేస్తుంటారు, వాళ్ళకైతే ఎల్పిటి ఉంటుందండి. అండ్ ఇంకా వేరే స్టేట్ వాళ్ళు ఎవరైనా మన స్టేట్కి అప్లై చేసి సెలెక్ట్ అయితే వాళ్ళకైతే ఉంటుందండి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఇవన్నీ అయితే మీరు ఏ స్టేట్కి అప్లై చేసి సెలెక్ట్ అయ్యారో అక్కడే మాత్రమే ఉంటుంది. ట్రైనింగ్, పోస్టింగ్ కూడా అక్కడే వస్తుందండి. ఇక మెడికల్ విషయానికి వస్తే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సైట్ ఉంది, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, అల్సర్ ఉంది, ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటి వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందంటే అసలేం ప్రాబ్లం ఉండదండి. చిన్న ప్రాబ్లమ్స్కి అయితే దాదాపు మెడికల్లో రిజెక్ట్ చేయరు. ఒకవేళ మీకు మరీ సమస్య తీవ్రంగా ఉంటే, మీ వల్ల మీరు డైలీ యాక్టివిటీస్ చేసుకోలేకుండా ఉంటే అండ్ మీ వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటువ్యాధులు లాంటివి కానీ ఏమైనా ఉంటే, ఎందుకంటే బ్యాంక్స్ అనేవి ఎప్పుడు పబ్లిక్తో డీలింగ్ ఉంటుంది. సో వేరే వాళ్ళకి ఎఫెక్ట్ కానీ ప్రాబ్లమ్స్ ఉంటేనైతే ఏం రిజెక్ట్ చేయరండి. మీరు అసలు వర్రీ కాకండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అండ్ ఇక డాక్యుమెంట్ విషయానికి వస్తే జనరల్గా మీకు ఆఫర్ లెటర్ అయితే ఇంటికి వస్తుందండి, మీరు ఫిల్ చేసిన అడ్రస్కి అయితే. సో దానిలోనే డీటెయిల్గా ఉంటాయి. సో మీకు ఆల్రెడీ తెలుసుకొని ఉంటారు. జనరల్గా మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అండ్ ఓబీసీ వాళ్ళు అయితే నాన్ క్రీమీ లేయర్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఈడబ్ల్యూఎస్, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ ఇవైతే అవసరమై ఉంటాయి. ఇంకా మన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్స్ అయితే అవసరం ఉంటాయి. మనకి ఏమేమి కావాలో ఆఫర్ లెటర్లో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తాడు. అండ్ దానికి సఫిషియెంట్ టైం అయితే ఇస్తాడు మనం తయారు చేసుకోవడానికి. తర్వాత మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. తర్వాత ఈసారి 3 వీక్స్ అయితే ట్రైనింగ్ ఉండే అవకాశం ఉందండి. మనకు ట్రైనింగ్లోనే బెస్ట్ పీరియడ్ అంట. ఎందుకంటే తర్వాత ఎస్బీఐ గురించి మీరు చాలా రకాలుగా వినే ఉంటారు, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుందని. కాబట్టి ఇప్పటి నుంచి మీకు ఈ వెరిఫికేషన్ అయ్యే వరకు ట్రైనింగ్ పీరియడ్ అయితే చాలా ఎంజాయ్ చేయండి. ట్రైనింగ్లో ఎలాగో ఎంజాయ్ చేస్తాం. సో ఇక తర్వాత చూద్దాం, మనకు బ్రాంచ్ అలాట్ అయిన ప్లేస్ని బట్టి ఉంటుంది. ఇంత కష్టపడి జాబ్ సాధించాం. సో ఇది ఎంజాయ్ చేసే టైం కాబట్టి తప్పకుండా ఎంజాయ్ చేయండి. అండ్ పోస్టింగ్ అయితే మనకి ట్రైనింగ్ అయిపోయే చివరి రోజు ఎక్కడ బ్యాంక్ అలాట్మెంట్ అనేది జరుగుతుందండి మన రూరల్ బ్రాంచ్ ఆఫీస్లో. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. వీడియో చూసిన వాళ్ళు అయితే సెలెక్ట్ అయిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్.